హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇప్పటికే మనకి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి మొదటి నోటిఫికేషన్తో పాటుగా రెండవ నోటిఫికేషన్ కూడా చాలా జిల్లాల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే రిలీజ్ కాలేదు. 2-3 డేస్ నుంచి చూస్తున్నా నోటిఫికేషన్ అనేది విడుదల కావాల్సినటువంటి జిల్లాల్లో అయితే విడుదల కాలేదు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో నోటిఫికేషన్ అనేది రద్దయింది. ఇంకా దానికి సంబంధించి మొదటి నోటిఫికేషన్ కానీ రెండవ నోటిఫికేషన్ కానీ అదేవిధంగా రెండు ఒకేసారి రిలీజ్ చేస్తారనేది తెలీదు. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఈ వీడియోలో మీకు మరో జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే చెప్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మెయిల్ లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపించుకోవచ్చు. కానీ అన్ని పోస్టులకి కాదు, కేవలం కొన్ని పోస్టులకే పంపించడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. అంటే వేరే జిల్లా వాళ్ళకి కేవలం ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జోనల్ స్థాయిలో విధంగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కనుక కొన్ని పోస్టులకి వివిధ జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్పై అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. మీకు వీడియోస్ అనేవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది, ఎందుకంటే లేటెస్ట్గా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ తెలియజేసినట్లయితే నాకు కూడా తెలుస్తుంది మీ యొక్క అభిప్రాయం ఏంటనేది. ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కడప జిల్లాకు సంబంధించినటువంటిది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మొదటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అన్ని జిల్లాల యొక్క వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేవి వీడియో రూపంలో ఉంటాయి కనుక మీరు తెలుసుకోవచ్చు. Applications are invited in the prescribed proforma from the eligible candidates for recruitment of staff nurse, pharmacist grade 2, lab technician. ఓకే, ఈ 3 రకాల పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year టు వర్క్ ఇన్ ఏపీ వివిపి హాస్పిటల్స్. ఓకే, 1 year ప్రాతిపదికన మనకి భర్తీ చేస్తామని చెప్తున్నారు. అయితే అవకాశాన్ని బట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కానీ ఇవి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు కదా, అదే కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు కనుక ఆ విధంగా మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అంటే డిసిఎస్. ఓకే, డిసిహెచ్ఎస్ ఆఫీస్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఏపీ వివిపి కడప దగ్గర మీరు అప్లై చేయాలి. ద అప్లికెంట్స్ క్యాన్ బి డౌన్లోడ్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ద మనకి అని చెప్పి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ షల్ సబ్మిట్ ఇన్ ద ఓవో ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీ వివిపి కడప, ఓ బ్లాక్ న్యూ కలెక్టరేట్ కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే జూలై 4వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎప్పుడైతే కార్యాలయాలు పనిచేస్తాయో ఆ టైంలో మీరు వెళ్ళి డైరెక్ట్గా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇప్పుడు చెప్పినటువంటి అడ్రస్కి పంపించవచ్చు. లేదన్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే మెయిల్కి కూడా మీరు పంపించవచ్చు. DCHS KD PREC 2020@gmail.com అనే మెయిల్కి మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఫర్ సెండింగ్ అప్లికేషన్స్ త్రూ ఈమెయిల్, ఆల్ సర్టిఫికెట్స్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ బి స్కాన్డ్ ఇన్ ద PDF ఫైల్ అండ్ సెండ్ దట్ ఈమెయిల్. ఓకే, ఏవైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా PDF ఫైల్ రూపంలో పంపించాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసుకొని లాస్ట్ డేట్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, జూలై 18, 2020 సాయంత్రం 5 గంటల వరకు కూడా మీకు అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. పోస్టుల యొక్క వివరాలు అనేవి చూసుకున్నట్లయితే మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి 85 ఉన్నాయి. దీనికి యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్తో పాటుగా GNM లేదా BSc నర్సింగ్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా తప్పనిసరిగా నర్స్ అండ్ మిడ్వైఫరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ తప్పనిసరి, అప్ టు డేట్ రెన్యువల్ కూడా ఉండాలి. శాలరీ అంటే రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే 34,000 రూపాయలు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి 5 ఉన్నాయి. మస్ట్ హ్యావ్ పాస్డ్ D Pharmacy, B Pharmacy క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్.
ఓకే, డి ఫార్మసీ కానీ బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 28,000 రూపాయల శాలరీ. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అనేది ఒకటే ఉంది. దీని యొక్క క్వాలిఫికేషన్ అనేది 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్. అంటే ఇంటర్మీడియట్ తర్వాత 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి. అంటే 10th క్లాస్ తర్వాత 2 years డిఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే బీఎస్సీలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే బీఎస్సీలో బీజెడ్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, లేదన్నట్లయితే బీఎస్సీలో లైఫ్ సైన్సెస్ కోర్స్ ఎవరైనా సరే చేస్తున్నట్లయితే వాళ్ళు ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యి పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ అనేది చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది నిమ్స్ హైదరాబాద్, స్విమ్స్ హైదరాబాద్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో అక్కడ మీరు కానీ కోర్స్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ యాజ్ పర్. ఓకే, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ టెక్నాలజీ ట్రైనింగ్ కోర్స్ అది కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎంఎల్టీ విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిస్ ట్రైనింగ్. ఓకే, ఎవరైతే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్లో ఎంఎల్టీ 1 year కోర్స్ చేసి క్లినికల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ద అబవ్ కోర్సెస్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా ఇప్పుడు ఏవైతే కోర్సెస్ చేసామో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవాలి. యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి అని అర్థం. ఓకే, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి చెప్పాం కదా. ఇప్పుడు ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవి తప్పనిసరిగా అటెస్టేషన్తో పాటుగా మీరు పంపించాల్సి ఉంటుంది. షుడ్ బి ఎన్క్లోజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఓన్లీ. అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటప్పుడే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏదైనా సరే మిస్ అయిపోయింది అనే ఉద్దేశంతో మళ్ళీ సబ్మిట్ చేస్తామంటే మాత్రం అది పరిగణలోకి తీసుకోరు. ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి అప్పుడే అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎనీ ఇన్కంప్లీట్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్ వితౌట్ ప్రాపర్ అటాచ్మెంట్స్ విల్ బి రిజెక్టెడ్. ఓకే, ఈ ఎక్కడ ఇవ్వాలి అనేది ఆల్రెడీ చెప్పాను, మరోసారి చెప్తున్నాను. ఓబ్లాక్, న్యూ కలెక్టరేట్, కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ వర్కింగ్ డేస్లో సబ్మిట్ చేయాలి. ఇది ఎక్కడుందంటే మళ్ళీ చెప్తున్నాను, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అంటే డిసిహెచ్ఎస్, ఏపీవీవీపీ, కడప, ఓబ్లాక్, న్యూ కలెక్టరేట్, కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, రిజిస్టర్ పోస్టులు అయినా ఈ అడ్రస్కి పంపించవచ్చు, డైరెక్ట్గా అయినా సరే వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. లేదన్నట్లయితే డిసిహెచ్ఎస్ ఎస్కే డిపి REC 2020@gmail.com అనే దానికి మీరు పంపించుకోవచ్చు. ఆల్ అప్లికేషన్స్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ అంటే ఏదైతే మనకి జూలై 18 తర్వాత పంపిస్తారో అవి రిజెక్ట్ చేసేస్తారు, అంటే యాక్సెప్ట్ చేయరు. సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే వెయిటేజీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా మనకి వెయిటేజీ ఇస్తారంటే ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయకుండా మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అందులో 75% మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. వెయిటేజ్ ఆఫ్ ఫర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైతే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తుంటారో వాళ్ళకి అప్ టు 15% అయితే ఎక్స్పీరియన్స్ కింద వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కానీ ట్రైబల్ ఏరియాస్లో 6 నెలలు పనిచేసినట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 2.5 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా రూరల్ ఏరియాలో పనిచేసినట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ ఏరియాలో పనిచేస్తున్నట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరానికి కూడా ఒక మార్క్ అనేది మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెయిటేజ్ మార్క్స్ విల్ బీ కన్సిడర్డ్ వెన్ ద సర్వీస్ సర్టిఫికేట్ వాజ్ సైన్డ్ బై ద కన్సిడర్డ్ మెడికల్ సూపరింటెండెంట్. అంటే ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో మెడికల్ సూపరింటెండెంట్ లేదా మెడికల్ ఆఫీసర్ వాళ్ళ ద్వారా చేసి తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితేనే మీకు ఈ వెయిటేజ్ అనేది ఇస్తారు, లేకపోతే ఇవ్వడం జరగదు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 42 years ఫర్ ఓసీ క్యాండిడేట్స్, SC ST BC క్యాండిడేట్స్ అయితే 47 years, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 50 years వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఏ డేట్కి ఇదంతా కూడా లెక్కిస్తారంటే June 1, 2020 నాటికి ఈ డేట్స్ అయితే మీకు ఇయర్స్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా మనకి భర్తీ అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనకి జోనల్ వైజ్ పోస్టులు ఉంటాయి. అదేవిధంగా మనకి
డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు అయితే ఉంటాయి. దీస్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి, దీస్ పోస్ట్స్ ఆర్ డిస్ట్రిక్ట్స్ క్యాడర్ పోస్ట్స్ అండ్ దీస్ పోస్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద లోకల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఓన్లీ. అంటే వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వాళ్ళకి మాత్రమే ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి అప్లై చేయడానికి అర్హులు. అదేవిధంగా స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే లోకల్లో జోనల్ కదా, వాళ్ళకి దానికి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది 200 రూపాయలు. అయితే దీన్ని డిసిహెచ్ఎస్ ఏపీవీవీపీ కడప అనే పేరు మీద మనం డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ సబ్మిటెడ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్, ఫీ మస్ట్ బి పేడ్ త్రూ ఆన్లైన్ టు ద బ్యాంక్ అకౌంట్ నేమ్ డిసిహెచ్ఎస్ కడప అకౌంట్ నెంబర్ 080861001020214 అనే అకౌంట్ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది. ఆంధ్ర బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. AND-B000086 అనే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కింద లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చెక్ లిస్ట్ చూసుకుంటే అంటే ఏ సర్టిఫికేట్స్ ఉండాలంటే అప్లికేషన్ ఫామ్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉండాలి, అదేవిధంగా మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉందో దాని యొక్క సర్టిఫికెట్స్ మెమోస్ కూడా ఉండాలి. డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, డిఫార్మసీ బీఫార్మసీ సర్టిఫికెట్స్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ సర్టిఫికెట్, అంటే మీరు ఏ ఎగ్జామ్కి అయితే ఏ జాబ్కి అయితే పెడుతున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉండాలి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. దాంతోపాటుగా రెన్యువల్ కూడా చేస్తుంటే రెన్యువల్ కూడా చేసినట్టు సర్టిఫికెట్ అనేది ఉండాలి. స్టడీ సర్టిఫికెట్ ఫ్రమ్ 4th to 10th వరకు కూడా స్టడీ సర్టిఫికెట్లు అయితే అడుగుతున్నారు, అది మస్ట్ అండ్ షుడ్. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెటు, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెటు, అదేవిధంగా డీడీ అనేది ఒరిజినల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే రిసిప్ట్ అనేది ఇస్తారు కదా, అది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అన్నీ కూడా అటెస్టేషన్ కావాలని మనకి ఇందాక చెప్పడం జరిగింది, ఆల్రెడీ చెప్పాను కదా. కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ అయితే ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఆల్రెడీ మీకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వీడియోస్లో కూడా అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పాను కనుక మీకు అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఫోటో అంటించిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ అంటే మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా, అది కూడా అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి. కొంతమంది అంటున్నారు స్మాల్ లెటర్స్లో పర్లేదా అని, కాదు క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయడానికి మీరైతే ప్రయారిటీ ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసేటప్పుడు అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది, వాళ్ళకి ఏది కూడా తప్పు లేకుండా ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్లో 4th నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నారు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ సంవత్సరంలో ఇవి కంప్లీట్ చేశారు, అదేవిధంగా ఎక్కడ చదువుకున్నారు, ఏ జిల్లాలో చదువుకున్నారు అనేవి ఇక్కడ రాసినట్లయితే మీకు లోకల్ క్యాండిడేట్గా పరిగణించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే ఉన్నట్లయితే దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇస్తే సరిపోతుంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇంకా అడ్రస్ అయితే అడిగారు లాస్ట్లో, అడ్రస్ అనేది కూడా ఇవ్వండి. అడ్రస్ కూడా ఇచ్చిన తర్వాత మీరు కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ది పారామెడికల్ బోర్డులో కానీ ఫార్మసీ కౌన్సిల్లో కానీ దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ వేయాలి. తర్వాత డీడీ యొక్క డీటెయిల్స్, మీరు డీడీ అనేది తీస్తారు కదా, డీడీ ఎంత నెంబర్ వేసి డేట్ వేసి అమౌంట్ వేసి ఏ బ్యాంక్లో తీశారు ఏ బ్రాంచ్లో తీశారు అనే డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినట్లయితే అయిపోతుంది. ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలంటే ఏ ఫార్మేట్లో ఉండాలి అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ప్రింట్ తీసుకున్నట్లయితే దీని మీద మీరు సైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ద మెడికల్ సూపరింటెండెంట్ ఆర్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళ చేత చేయించాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్ అయితే ఇచ్చారు. చివరిగా డెక్లరేషన్ అనేది మీ పేరు, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా వైఫ్ నేమ్ లేదా అదే డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ అనే డీటెయిల్స్ ఇచ్చి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క సిగ్నేచర్ పెడితే అయిపోతుంది. చెక్ లిస్ట్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇదే ప్రాసెస్లో మీరు సక్సెస్ఫుల్గా మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ అదేవిధంగా ఈమెయిల్లో కానీ స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించవచ్చు. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏ జిల్లాలకు సంబంధించి డీటెయిల్స్ కావాలనేవి కింద కామెంట్ అయితే చేయండి. అన్ని జిల్లాల యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.